గోటెన్ వార్తలకి స్వాగతం. వైసీపీ, టీడీపీ ప్రభుత్వాల అవినీతి పనితీరుపై గర్జించిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. విజయవాడ స్థానిక ఐలాపురం హోటల్లో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలకు అంతం పలుకుతూ ప్రజలు తీర్పునిచ్చారు. గత ప్రభుత్వ అక్రమాలు అనేకం వెలుగులోనికి వస్తున్నాయి. ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. ఇంత దారుణమైన ఫలితాలు ఏ అధికార పార్టీకి రాలేదు. అనేక అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది. అయితే గత ప్రభుత్వం అవినీతిపై ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పలు అనుమానాలకు తావితీస్తోంది. విద్యుత్ శాఖకు సంబంధించి కడప జిల్లా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు అడ్డగోలుగా పన్నులు కట్టబెట్టారని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. కానీ శ్వేతపత్రంలో ప్రస్తావన లేకపోవడం గమనార్హం. భూ ఆక్రమణలు, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు తదితర భూ కుంభకోణాలపై మదనపల్లిలో వేల ఎకరాల భూములు పెద్దిరెడ్డి వర్గం దోపిడీ చేసింది. ఎంత జరిగినా ప్రిన్సిపల్ సెక్రటరీ నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. ముఖ్యమంత్రికి అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారా, లేక ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా పెద్దిరెడ్డి కుటుంబ అక్రమాలను తొక్కిపెడుతోందా? వాళ్ళపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? పెద్దిరెడ్డి అక్రమాలపై ప్రశ్నించే వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు పెద్దిరెడ్డికి కొమ్ము కాస్తున్నారా, లేక పెద్దిరెడ్డిని ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందా? 5 ఏళ్ల ప్రధాన కుంభకోణం లిక్కర్ స్కామ్. బ్యావరేజెస్ కంపెనీలను తమ ఆధీనంలోకి తీసుకుని నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారు. నారా లోకేష్ ఇటీవల జరుపుతున్న రహస్య విదేశీ పర్యటనలు అనుమానాలకు తావితీస్తున్నాయి. అత్యంత గోప్యంగా విదేశీ పర్యటనలకు వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఈ నెల 23న సీఎం షెడ్యూల్ మార్చేసి బెంగళూరు రహస్యంగా వెళ్లారు. ముఖ్యమంత్రి గోప్యంగా బెంగళూరుకు వెళ్లి అక్కడ ఓ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రహస్య సమావేశాలకు వెనుక గుట్టేమిటో బయటపెట్టాలి. తాజ్ ఎయిర్పోర్ట్ హోటల్లో ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. గత ముఖ్యమంత్రిని తలదన్నేలా ప్రస్తుత ముఖ్యమంత్రి అక్రమాలకు పాల్పడుతున్నారు. కూటమిలోని మిగతా పార్టీలకు ఈ రహస్య సమావేశాల గురించి తెలుసా? జగన్ బాటలోనే సీఎం చంద్రబాబు కూడా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీవై పార్టీ ద్వారా ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తుంది. పారదర్శకతతోనే సుపరిపాలన సాధ్యమవుతుంది. ప్రజా శ్రేయస్సు కోసం కాకుండా అవినీతి సొమ్ములో వాటాల కోసం పనిచేసే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జరుగుతున్న సాక్షాత్తు రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మదనపల్లిలో కూర్చొని నేరుగా బాధితుల నుండి, వందలాది మంది బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఇప్పటి వరకు ఏ ఒక్కరి మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఏ ఒక్కరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అదే విధంగా ఈ భూ ఆక్రమణలకు సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలము 10 భూ ఆక్రమణలు మాత్రమే జరిగాయి, అది కూడా తిరుపతి, కాళహస్తి లాంటి ప్రాంతంలో జరిగాయి అని చెప్పడం చూస్తుంటే ముఖ్యమంత్రి గారికి అధికారులు తప్పుడు సలహా ఇస్తున్నారా, లేదా కావాలని ఈ విషయాలన్నీ దాస్తున్నారా అనే విషయాన్ని కూడా ఈరోజు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఒక సామాన్యుడు ఎవరైనా తనకు అన్యాయం జరిగింది, తన భూమిని లాక్కున్నారు, లేదా బెదిరించి రిజిస్ట్రేషన్ చేపించుకున్నారని చెప్పి ఎవరైనా ఫిర్యాదు చేస్తే దీని మీద విచారణ జరపడానికంటే ముందు, బాధ్యులపైన చర్యలు తీసుకునే కంటే ముందు కనీసము పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. కానీ ఇన్ని వేల ఎకరాలు ఆక్రమణ జరిగినా, అన్యాయంగా దోపిడీ జరిగినా, అదే విధంగా బాధితుల నుండి బలవంతంగా లాక్కున్నారని చెప్పి నేరుగా బాధితులు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు దీని మీద ఏమాత్రం చర్య తీసుకోలేదంటే దీని వెనక ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దీని అంతటికి కారణము ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి గారు, అతని అనుచరులు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు. వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు అనే విషయాన్ని ఈరోజు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంత అరాచకాలు, ఇంత అన్యాయము చేసి వ్యవస్థలను ఇంత దుర్వినియోగం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ఒక
దోపిడీ నాయకుడు ఈరోజు మళ్ళీ మీడియా ముందుకొచ్చి అతని ఆక్రమణల పైన, అతని అన్యాయాల పైన, అతని దోపిడీ పైన ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారో వీళ్ళందరినీ బెదిరించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. మీడియా పైన కేసులు పెడతాము, పరువు నష్టం దావాలు వేస్తాము, మీ అంతు తేలుస్తామని చెప్పి విర్రవీగే కార్యక్రమం చేస్తున్నారంటే దీని వెనక అతనికి ఉన్న ధైర్యం ఏంటి? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సహకరిస్తున్నారనా, లేదా కూటమి ప్రభుత్వం అతన్ని ఏమి చెయ్యలేదనే, అతన్ని ఏం చెయ్యలేరనే ధైర్యంతో ఈ విధంగా విర్రవీగుతున్నాడు అనేది కూడా ప్రభుత్వము దీని మీద స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూ ఆక్రమణలు జరిగాయి, ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగాయని చెప్పి సాక్షాత్తు ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత హడావుడి జరుగుతోంది, ఆ తర్వాత ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోతున్నారు తప్ప దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనేది ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. దీని మీద స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీలో ప్రధాన స్కాము లిక్కర్ స్కామ్ అనేది మనకు తెలుసు. లిక్కర్ స్కామ్ ద్వారా రాష్ట్రంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేశారో, అదే విధంగా ఏవైతే బ్యావరేజెస్ కంపెనీని పూర్తిగా తన అధీనంలోకి తీసుకొని అనేక రకాల లిక్కర్ బ్రాండ్లు రిలీజ్ చేసి ప్రజల ఆరోగ్యంతో ఏ విధంగా చెలగాటమాడారో కూడా మనందరికీ తెలుసు. దీని వెనుక ప్రధానంగా గత 2 నెలల నుండి రాష్ట్రంలో జరిగే ఏవైతే సర్వే నంబర్లని మాయం చేసి అక్రమంగా వేల ఎకరాలు ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా దోపిడీ చేశారనే అంశం పైన సాక్షాత్తు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మదనపల్లె జరిగిన సంఘటనలు కావచ్చు, అదే విధంగా రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనల పైన ఈరోజు వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లెలో జరిగిన సంఘటన గురించి అందరికీ తెలుసు. వేల ఎకరాలు ప్రభుత్వ భూములు కావచ్చు, అటవీ భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, సామాన్య ప్రజలకు సంబంధించిన భూములు బెదిరించి, భయపెట్టించి, రికార్డులు తారుమారు చేసి రెవెన్యూ